సబ్బులు తెచ్చినవా, బట్టల సబ్బులు తెచ్చినవా, అంట్ల సబ్బులు తెచ్చినవా? ఏం దాకోకుండా వచ్చి నేను తెచ్చినగా అంటే అయిపోయింది. ఇక 5,000కి లెక్క చెప్పినావు. ఆ లెక్క అసలు అన్నీ వేస్ట్ లెక్కలు చెప్పినావు నువ్వు. అసలు నాకు ఇప్పుడు సరుకులు లేవు. నేనైతే ఇవాళైతే ఏమీ చేయను నీకు. నీ మట్టికే ఒక టీ పెట్టిస్తా. ఆ టీ ఎందుకంటావా? బెల్లం తెచ్చినవానే పెట్టేస్తా. అన్నానికి బియ్యం కూడా లేవు. బియ్యం తీసుకురా, సరుకులు తీసుకురా అంటే డబ్బులు ఆడేడ ఖర్చు పెట్టిను నువ్వు. హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకైతే కొంచెం బాధగానే అనిపిస్తుంది, అందుకే మీతో షేర్ చేస్తున్నానండి. నాకు కొద్దిగా అంటే బ్యాడ్గా కూడా ఉంది. నేను చెప్పింది ఒకటైతే మా వారు తీసుకొచ్చింది ఒకటండి. నేను చూపిస్తాను ఇప్పుడు. మా వారిని అయితే నేను సరుకులు తీసుకురావని చెప్పానండి. నేను సరుకులు తీసుకురావని నేను లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ పక్కన పెట్టి 2 సరుకులు తెచ్చిందండి. అవేంటి అంటారా? ఇగో ఈ బెల్లం తీసుకొచ్చిందండి. నేను ఇంట్లో కావాల్సినవి అన్నీ చెప్పానండి. ఈ బెల్లం ఒక్కటే తీసుకొచ్చిందండి. ఈ బెల్లం అని వాళ్ళ పిల్లలకు కావాల్సినవి తెచ్చిండు. మరి నాకేంటండి, నా పరిస్థితి ఏంది? నాకు కూడా ఇంట్లో అన్ని సరుకులు ఉంటేనే కదా వెళ్ళేది. సరుకులు తీసుకురావని లిస్ట్ ఇస్తే పిల్లలకి స్నాక్స్ తీసుకొచ్చారు. ఈ స్నాక్స్ ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు మనం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ లిస్ట్ రాసి ఇచ్చింది మా డాడీకి. అయితే తెలియకుండా ఈ బెల్లం ఒకటి ఇంకా స్నాక్స్ ఇచ్చారు. చూడండి, ఇది ఇంకా ఇది. అవి బొబ్బట్లండి. అవి ఏమో ఆక్రోట్స్ అని అంతే అండి. అవి తీసుకొచ్చాడు. పల్లి పట్టి. ఇంకేం లేవా? అవేనా తీసుకొచ్చింది? చూడండి, పిల్లల కోసం కూడా మరిన్నే తీసుకురాలేదండి. పిల్లల కోసం అదొకటే తీసుకొచ్చిండు. ఆ బెల్లం తీసుకొచ్చిండండి. ఇంకేమీ తీసుకురాలేదండి. నేనైతే మరి నాకెంత బాధ అనిపించిద్దండి. ఇంట్లోనైతే సరుకులు ఏమీ లేవు. నేను సరుకులు తేమని చెప్పి నేను 5,000 దాకా డబ్బులు ఇస్తే 5,000 పెట్టి సరుకులు తేకోకుండా ఈ 2 సరుకులు తీసుకొచ్చిండండి. అసలు 5,000 ఏం చేసిండో మరి అడుగుదాం ఇప్పుడు వెళ్ళి. మీకు ఈ సబ్బు చూపించాను కదండి. నేను అప్పుడు ఒక వీడియోలో ఈ సబ్బు చూపించాను. ఈ సబ్బు మా ఫ్రెండ్ పంపించిందని ఈ సబ్బు సంతోషంతోనే ఖర్చు పెట్టుకొని అయినా తీసుకొచ్చుకుండు. కానీ ఈ సబ్బు వల్ల ఏం ఉపయోగం లేదండి. సెల్లులల్లో చెప్పారు కదండి, ఈ సబ్బు వాడితే మంచిదని చెప్పారండి. కానీ దీనివల్ల కొద్దిగా అయితే నష్టమే వచ్చిందండి. మాకైతే ఏమి లాభం లేదు. కలర్ చేంజ్ అయ్యిద్ది అని చెప్పారు, కానీ ఏమీ కలర్ చేంజ్ కాలేదండి. నేను అనుకున్న ఈ సబ్బు వల్ల మంచిగానే అయిద్దిలే అనుకున్నా, కానీ ఏమైతే కాలేదు. ఇది ఒక బ్యాడ్ అండి మాకు. ఈ సరుకులు తేలేదని ఒక బ్యాడ్ అయితే, ఇది సబ్బు కూడా మాకు పని చేయలేదండి. ఇది ఒక బ్యాడ్ అండి. మళ్ళీ 5,000 మా ఆయన ఖర్చు పెట్టిండు. అడుగుదాము, నేనేం అడుగుతున్నా అని రోజైతే పెందలాలు లేస్తాడు. ఇవాళ ఇంత మట్టికి లేగలేదండి. ఇంత మట్టికి లేగలేదు. నేను మార్నింగ్ నైటే చెప్పాను, ఏంది నువ్వు ఈ సరుకులు ఏంది ఇవే తీసుకొచ్చావని కూడా అడిగి. ఏమండి లేగు, నేను 5,000 నీ చేతికి ఇచ్చిన. 5,000 పెట్టి సరుకులు అంటే నువ్వు 2 సరుకులు తీసుకొచ్చినవా? లేగు. ఓ ఖుషి, నేను ఇచ్చింది 500 కాదు, 5,000 ఇచ్చిన. నేను 5,000 ఇచ్చిన. ఖుషి చాలా సరుకులు తీసుకొచ్చిన. ఖుషి మమ్మీకి అన్ని సరుకులు తీసుకొస్తే కొన్ని సరుకులు అంటుంది. ఆడ మమ్మీకి మొన్న పండక్కి బ్లౌజులు అవి డ్రెస్ కుట్టించుకుందంట మమ్మీ. వాళ్ళు రోడ్డు మీద కలిసి అడిగారు. అడిగితే వాళ్ళకి ఇచ్చిందానా తప్ప?
నేను నిన్ను సరుకులు తేమని చెప్పిన, నువ్వు వాళ్ళకిచ్చినా వీళ్ళకిచ్చినా అని నాకు చెప్పొద్దు. నేను నీకేం వండి పెట్టాలి, ఇవాళ ఉపాసం ఉండు, నువ్వు నీకేం వండి పెట్టను. నువ్వు బెల్లం ఒక్కటి తెచ్చినావు కాబట్టి చాయ్ పెడతాయి, ఇక అంతే. పిల్లగాళ్ళకి కొనుక్కొచ్చిన లేవా సరుకులు? మరి పిల్లగాళ్ళకి స్నాక్స్ కొనుక్కొచ్చిన, పిల్లలకి స్నాక్స్ ఎన్ని కొనుక్కొచ్చిన, బాదం కొనుక్కొచ్చిన, అవి కూడా 4 ఉన్నాయి. 4 అది ఒక్కొక్క ప్యాకెట్ 600 400 ఉంది. 1 కేజీ ప్యాకెట్. 2 బ్యాగులు కొనుక్కొచ్చిన, అక్కడ 1000 రూపాయలు కానొస్తుందా? బెల్లం 500 రూపాయలు, 10 కానొస్తున్నాయా? తర్వాత 500 రూపాయలు, అది 200 పెడితే బెల్లం వచ్చింది. పిల్లగాడికి ఖర్జూరా జ్యూస్ తీసుకొచ్చిన, అదొక 299 రూపాయలు, 300 రూపీస్ అది కనపడుతుందా? అసలు నీకు ఒకటి మామిడి తాండ్ర 300 రూపీస్ తెచ్చిన, అక్కడికి అదొక 600 300 ఇది ఒక 200 500 అయ్యా 1500 2000 ఆడ గాత్రం ఉన్నాయా? సరే ఆడి వరకు 2000 అయినాయి. ఒక్కటి 2000 ఏంది ఆ బ్లౌజుల కాడ 2000 ఇచ్చిన, 4000 కానొస్తున్నాయా? ఇక 1000 రూపాయలు ఏం చేసినంటే 1000 రూపాయలు ఏంది, బండిలో 150 రూపాయలు పెట్రోల్ కొడిచిన. ఏందమ్మా బండిలో 150 రూపాయలు కొడిచిన. ఈ సెన్షన్ అవసరం లేదు కానీ బండిలో 150 రూపాయలు పెట్రోల్ కొడిచిన, ఇంకా 150 కొట్టించిన. ఇంకెంత ఉన్నాయంటే 750 రూపాయలు. ఏందమ్మా ఏంది చెప్పిన ఆర్డర్ పెట్టిన సార్, అవి రాకపోతే ఇవాళ రేపు తీసుకొస్తున్నాయి కానీ 750 రూపాయలు మిగిలినాయి. 50 రూపాయలు 2 బిస్లరీ సోడా తాగిన. తర్వాత వచ్చేసి ఇక 700 తీసుకొని జేబులో 700 కావాలి చూసుకెళ్ళి. అసలు నువ్వు నేను ఇచ్చిన 500కి అంత చిల్లర ఖర్చు చదువుతువే. ఇంట్లోకి సరుకులు కావాలని చెప్పిన, సరుకులు లేకోకుండా చిల్లర ఖర్చులు చదువుతానవేం చెప్పు. ఏం తేమన్నా ఏం తీసుకొచ్చి నువ్వు అసలు నువ్వు నాకేం తేలేదు. పిల్లలకి తీసుకురావంటే పిల్లలకే తెచ్చును. నీకు బెల్లం కావాలి, ఎందుకంటే మార్నింగ్ టీ తాగటానికి బెల్లం కావాలని బెల్లం తెచ్చుకున్నావు. మరి నాకు కారం ఉప్పు పసుపు అసలు ఏమీ లేవు, అవి తీసుకురావన్నా తెచ్చినవా? నువ్వు చేసే పనులన్నీ వేస్ట్ గానే ఉంటాయి. ఇగో ఇలా ఉంటది. ఇప్పుడు ఈ సబ్బు తీసుకొచ్చును, ఉపయోగం ఏమన్నా ఉందా దానివల్ల? నువ్వు చెప్పు అసలు. ఎందుకు తీసుకొచ్చుకున్నావు ఆ సబ్బు? ఉపయోగం ఉండదా అంటే కొంచెం ఉండే కానీ నేను పూర్తి స్థాయిలో దీన్ని అయితే వాడలేదు. ఈ గర్ సోపు పూర్తి స్థాయిలో వాడలే. ఈ సబ్బు వాడినట్టయితే దీని రిజల్ట్ ఎక్కడ తెలియలే కానీ స్మెల్ అయితే బాగుండే. సబ్బు మొత్తం రఫ్ ఉండేలే కానీ ఆ సబ్బు నాకైతే గింత కూడా నచ్చలే. ఇదైతే నాకైతే యూజ్ లేదు అనిపించింది. ఎందుకంటే నా ఫేస్కి అయితే పర్లేదు. సరే అందరి గురించి అయితే నేను చెప్తాం కరెక్ట్ కాదులే కానీ నాకు వరకు అయితే ఈ సబ్బు నాకు పర్లేదు. ఈ సబ్బుకు నాకైతే ఈ సబ్బు పడలే. మరి అందరికైతే పడితే పడొచ్చేమో కానీ దాని గురించి అయితే తెలియదు కానీ నాకైతే ఈ సబ్బు అయితే పడలేదు. అంతే తప్ప ఏం లేదు. మరి ఇంత ఇన్స్టాగ్రామ్లో ఈ సబ్బు వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఇన్స్టాగ్రామ్ కూడా పెద్దదే అది. దాంట్లో చాలా మంది వాడుతున్నారని చెప్పేసి చూపించారు. దాన్ని చూసి టెంప్ట్ అయిన ఈ సబ్బు తీసుకోండి తప్ప ఇదో అవి చూపిస్తున్నారని తెచ్చుకోవద్దు. మనం ఎప్పుడు ఏది వాడతామో అదే వాడాలి, తెలుసా? డబ్బులు నువ్వు వేస్ట్ ఖర్చు పెడతావు. 200 రూపాయలు వేస్ట్ ఖర్చే. అది నీకు యూజ్ అయితే ఏం కాలేదు, మంచిగా అసలు కలర్ రాలేదు, మామూలుగా ఉంది, ఎప్పుట్లాగే ఉన్నావు నువ్వు. నీ కలర్ అయితే ఏమి రాలేదు కదా. ఈ సబ్బు ఆ స్మెల్ చూసుకోవటానికి తెచ్చుకోను నువ్వు. ఓకే గాయస్, ఈ సబ్బు గురించి అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈరోజైతే నేను చెప్పాను కదా నాకు 2 బ్యాడ్ న్యూస్ అని. ఈ సబ్బు గురించాను నాకు సరుకులు రాలేదండి, అందుకే బ్యాడ్ న్యూస్ ఇది. ఈరోజు మార్నింగ్ బ్లాక్ అయితే ఇదండి వీడియో అయితే ఇదండి నేను చెప్పాలనుకుంది. మా పిల్లలకి అయితే టైం అయిపోతుందండి. ఓకే అండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.